అర్థం చేసుకోండి వాక్యాన్ని. మీరు అంగీకరించారు, మీకై మీరు సొంతగా అంగీకరించారు. హృదయపూర్వకంగా ఒప్పుకున్న మాట నెరవేర్చాలా లేదా దేవుని సన్నిధిలో? దేవుని ఎదుట మీరు ప్రమాణం చేస్తే ఆ దేవుని ఎదుట చేసిన ప్రమాణాలు ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు మర్చిపోతున్నారు? భయం లేదా? దేవుడు ఏమి చేయడని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఎందుకు ఇంకా మిమ్మల్ని చూచి చూడనట్లుగా ఉంటున్నాడంటే, మరలా మీరు దేవుని వాక్యము వైపు నడుస్తారని దేవుడు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాడు. దిద్దుబాటు చేసుకుంటారని మరలా మేలుకొలుపుతున్నాడు తన మాటలు చెప్పి. తప్పిపోయిన కుమారుణ్ణి వెతికినట్లుగా, ఏమండి, తప్పిపోయిన కుమారుడు అంటే తప్పిపోతారా లేదా? ఆ తప్పిపోయిన కుమారుడు అని మాట చెప్పాడు. తప్పిపోయినటువంటి